వాడి పేరు క్లాస్ లో టాప్, కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. అమ్మాయికి వాడంటే మహా ఇష్టం. ఎప్పుడు వాడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలా మంది వాడు చెప్పినట్టు చదివి 100కి 100 మార్కులు తెచ్చుకున్నారు. కాలేజీలో మంచి వాళ్ళ లిస్టులో వీడొక హీరో, శామ్. నా పేరు రాజేష్. ఎస్ సార్. నువ్వు రాజేష్వా? ఈ ప్రాక్సీలే ఇవ్వద్దనేది. చదువు విషయంలో స్టూడెంట్స్ నిప్పులా ఉండాలి. ఏమన్నావు? నే క్లాస్కి రాలేదని వాడు అడిగాడా? స్పర్ గేర్ అంటే ఏంటో తెలుసా వాడికి? నీకు తెలుసా? వాడు అసలు డిగ్రీ తీసుకున్నాడా? నా దగ్గరకు వచ్చి నేర్చుకోమనరా. నువ్వు నేర్పుతావా? కాలేజీ లైఫ్ ని అనుభవించాలి మావా. తర్వాత రియల్ లైఫ్ లో మనకి ఎటు ఉండనే ఉంది కదా రివిట్. అప్పుడు సీరియస్ అవుదాం. నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని. ఏంట్రా? కాలేజీలో నేను చిన్న రౌడీని. ఏమంటావు ఇప్పుడు? అన్నా ఏం లేదన్నా, కాలేజ్ బాగా కంజెస్టెడ్ అయిందన్నా. సరే, అందుకే నేనేమంటానంటే కాలేజ్ అవుట్ సైడ్ ఏమో నువ్వు రౌడీవన్నా, అయ్యో ఇన్ సైడ్ ఏమో నేను రౌడీనన్నా. అలా అంటావా? అయ్యయ్యా, కొడతావా? అయ్యో నేను మిమ్మల్ని కొట్టడం ఏంటన్నా? తప్పు బాగుండదు. కొట్రా. వద్దన్నా. కొట్రా. వద్దంటే విన్నారా? నా హెల్ప్ పొందిన వాళ్ళు కూడా 100/100 తెచ్చుకున్నారు. కాకపోతే నాకు 100 కొట్టాలి అంతే. అమ్మాయిలంటే 99% నాకు అలర్జీ. నీ క్వశ్చన్ పేపర్ లేదు, బుద్ధిగా చదివి పాస్ అవ్వు పో. ఏ ఆడపిల్లవని కొంచెం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్. నేను కూడా ఒక హీరోని. అదేంటో తెలియదు కానీ తొలి పరిచయం నుంచే మా ఇద్దరి మధ్య ఊహకందని ప్రేమ. పట్టేసావా? ఐఎమ్ ద హీరో ఆఫ్ దిస్ కాలేజ్. ఐల్ డు ఎనీథింగ్. రాజేష్ వద్దు, అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోవద్దు. రాజేష్ నీకే చెప్పేది. రాజేష్ వద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్. చెప్పేది నీకే మర్యాద. మనమందరం చోట్ల తిట్టి నన్ను కొట్టారా? మెకానికల్ ఇంజనీరింగ్ అయితే పెద్ద గొప్ప, ఈ రోజుతో వాడు ఖాళీ. ఎందుకురా మావాడి జోలికి వచ్చా? ఎందుకు నీకు ఇమ్మంటావా కాజా? మీరంతా కాలేజీలో చదువుకుందుకు వచ్చారా? ఒకరినొకరు కొట్టుకు చావడానికి వచ్చారా? మీకు మీకు వేయి ఉండొచ్చు, అవన్నీ రోడ్లో పెట్టుకోండి, కాలేజీలో వద్దు. ఒరే శ్యామ్, నువ్వు బాగా చదివేవాడివి, నీకెందుకురా ఈ గ్యాంగు గొడవలు? వీడిని చూడు, చెవిలో కాడ, మెళ్ళలో ఇనప చేయిను, చేతికి కడియం. ఒరే రాజేష్, మీ తాతయ్య అడిగినప్పుడల్లా డబ్బు పంపిస్తున్నాడని పొగర్రా. నువ్వు మాత్రం చదువులో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే యూనివర్సిటీ ఫస్ట్. అది వదిలేసి నీ వెనక 10 మంది, నీ వెనక 10 మంది అందరూ కలిసి కాలేజీని అలకల్లోనం చేస్తున్నారు. అది కాదు సార్, వీడే మొదట. దిస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి మీరిద్దరు గొడవలు పడ్డారని తెలిసిందో కాలేజీ నుంచి ఎక్స్పెల్ చేస్తాను. గెట్ అవుట్. ఏంటి ఏంటి? ప్రిన్సిపల్ వార్న్ చేశాడని భయపడేవాడిని కాదు. నా గురించి నీకు తెలియదు. ఈ వెర్రి వేషాలు, పిల్ల చేష్టలు నాతో కాదు. నేను తలుచుకుంటే పైకి వెళ్తా. అయ్యో నాకు భయం వస్తుంది. అదేంటారా, బేసికలీ నేను మంచివాడినేరా, కానీ నిన్ను నీ తొట్టి బొక్కని చూసాననుకో కడుపు మండిపోతుందిరా. వెంటనే చెడ్డవాడిగా మారుతున్నాను. ఎందుకంట ఇప్పుడు మారేదేంటి? నీ పుట్టుకే అటువంటిది. ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద తిట్లు తిడుతున్నావు, చక్కగా మాతృభాష. వాడికి నేనంటే గిట్టదు, వాడంటే నాకు అస్సలు గిట్టదు. బుక్కి బాయ్, చెప్పు.
మామా బుక్కి బాయ్ రా, వాడి పుట్టుమచ్చ ఏదో పవర్ఫుల్ రా, పుడితే వాళ్ళ పుట్టాలి. ఇందులో బ్యూటీ ఏంటంటే మచ్చుందంటావా వాడికి? నువ్వెయ్యి చెప్పు మావా, అమ్మాయిలు పడేయడంలో వాడే కింగ్ రా. తెలీదు. ఆ తర్వాత ఏమైంది? ఏముంది దూకి వాడిని కాపాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేదు, ఫ్రెండ్స్ కి మగాళ్ళతో మాట్లాడి బోర్ కొట్టిపోయింది, ఆడపిల్లలతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ వాళ్ళకి కాస్త కంపెనీ ఇస్తారా? సారీ, ఫ్రీగా ఏమక్కర్లేదు, తలా 500 రూపాయలు ఇస్తాను. రాజేష్ వాచ్ అవుట్. సార్ ఎవరు? అన్నయ్య? మీ అందరికి మావా బావా? ఓ, మొత్తం హోల్సేల్ గా కొట్టేసావా? అబ్బా, చూసారా, సిస్టర్ ఆగిపోంది, వెంటనే అన్నయ్య ఆగిపోయాడు. జెంటిల్మెన్ అంటే నువ్వేనా? నువ్వే. ఎస్. ఇప్పుడేంటి, ఫ్లూట్ ఒక్కటి తక్కువైంది, అది కొనిచ్చేస్తాం. అన్నయ్యకో ఫ్లూట్ కొనినా? ఓకేనా? సీ యు, బై, హావ్ ఫన్. ఏం పోకిరి, ఏంటి? ఎన్ని పేపర్స్ ఏరియర్స్? ఎందుకు చెప్పరా. 8. 8గా? ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. రే, ఏంట్రా నన్ను ఓదర్చిపోతున్నాడు వాడు? పెద్ద ఐన్సన్ అనుకుంటాడేమో. ఏయ్ రాజేష్, 8 పేపర్స్ ఏరియర్సా? దిగులు పడకు, నేను చెప్తాలే, పాస్ అవుతూ గాని. కాకపోతే నీ బ్రెయిన్ కి ఎక్కడం కొంచెం కష్టం, అయినా సరే నేను చెప్తాను. ఎర్లీ అవర్స్ మా ఇంటికి రావాలి, తలుపు తట్టాలి, వెయిట్ చేయాలి, అవసరమైతే నా కాలు పట్టాలి, ఒళ్ళు నొప్పుగా ఉంది. తర్వాత ప్రిన్సిపల్ నీ గురించి చెప్పారు, ఇప్పుడే మాట్లాడొచ్చాను. ఆ క్వశ్చన్ పేపర్ సేల్స్ మ్యాటర్, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నీ వల్లే కాలేజీకి చెడ్డ పేరు వచ్చిందని అన్ని చెప్పారు. రాజేష్, అడ్డదిడ్డంగా ఎక్కితే సరిపోదు, బ్రెయిన్ ఉండాలి. అయ్యో, అందరి ముందు చెప్పానా? ఐఎమ్ సారీ రాజేష్, సారీ. మర్చిపోకు, పొద్దున్నే 5 గంటలకి. పొద్దున్న 5 గంటలకి మర్చిపోకు. బాయ్ పోకిరి. ఎందుకురా భయపడి చేస్తావు? అంటారు కళ్ళు మూసుకో. రేపు ప్రిన్సిపాల్ పిలిచి ఎవరన్నా అడిగితే ఎవరి పేరు చెప్పాలో తెలుసుగా. ఇక్కడ పెట్టడం ముఖ్యం కాదు, ప్రిన్సిపాల్ ఆఫీసులో కూడా పెట్టాలి. అర్ధరాత్రి వార్డెన్ ఇంటికి వెళ్ళి వాళ్ళ గోడల మీద అసహ్యంగా రాసి, వాళ్ళ ఇంట్లో టపాకాయలు కూడా పేల్చి యూరిన్, చచ్చా, ఎంత చండాల పని చేశారు. నాకు బాగా తెలుసు నువ్వు ఇందులో ఉన్నావని. నీతో ఉన్న ఇంకోటెవడు? చెప్పు, మర్యాదగా చెప్పు, లేదా కాలేజీ నుంచి ఎక్స్పెల్ చేస్తాను. సే యు నో వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్. సార్, శామ్యూల్ సార్. సార్, ఇట్స్ నాట్ ట్రూ సార్. ఈ ఎంక్వైరీలో నువ్వునే రుజువైంది. ఐఎమ్ వెరీ సారీ. దిస్ ఇస్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ యువర్ క్యారెక్టర్. ఇట్స్ ఆల్ ఐ నాన్సెన్స్ నో సార్. ఎవ్రీథింగ్. మీరిద్దరూ ఈ పని చేశారు. సార్, ఐ హావెంట్ డన్ దిస్ సార్, బిలీవ్ ఇన్ మీ సార్. 4 రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను. రేయ్ మహేష్, ఆగరా. రేయ్ ఆగు. రాజేష్, రేయ్ రాజేష్, రేయ్ ఆగిపోతా. రేయ్ ఆగరా. ఎందుకురా వాడిని పట్టు కొడుతున్నావు? రాజేష్, నీకు అనవసరం, నీకు దీనికి సంబంధం లేదు. సంబంధం లేదట. నీ పేరు చెప్పమన్నదే నేనురా. ఏంటమ్మా లుక్? మంచి స్టూడెంట్ అని పేరు తెచ్చుకున్నావు కదా, ఇప్పుడు నేను ఇచ్చిన షాక్ తో నీ ఆటలని స్టాప్ రా. రే అయిపోయిందిరా. వెయిట్, అయిందా? చూద్దామా? నువ్వు నిజమైన మగాడివైతే ఫేస్ టు ఫేస్.
మొహం మీద కుట్టావా మర్యాద ఉండదు. సారీ సారీ సారీ. Clear up. Clear up, everybody. Clear up. You two, Samuel. Pull down. Pull down. Hey, Fogri. నా స్ట్రోక్ బ్యాలెన్స్ ఉందిరా. I'm waiting, Mawa. Anytime, any day. వదలండి రా, వదలండి. మామా ఎప్పుడు వెళ్తున్నావురా? రేపు మార్నింగ్ రా. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం? తెలీదురా. తాతయ్య చొరవతో జాలీగా ఉన్నాను. ఇక మీద సంపాదించుకోవడమే. బెంగళూరు వెళ్దాంరా. బెంగళూరు వద్దురా, మనకి సరిపడదు. అడుగు వస్తున్నాడు రా బుకీ బాయ్. పోకిరి బాయ్ సీన్ ఇద్దామా? ఆ రోజు తప్పించుకున్నావు. ఎవరు నేనా? రేయ్, భయపడి దేశాన్ని వదిలిపోతుంది నువ్వురా. అన్నట్టు ఈరోజు కాలేజ్ లాస్ట్ డే. చివరిగా చూపు చూసుకుందామా నువ్వా నేనని? వడిసే వద్దురా, బతికిపో. శామ్, నువ్వు అమెరికా వెళుతున్నాను విన్నాను. చక్కని ఉద్యోగమే. అదే ఈ చిమ్మటాలు కడగటాలు. అవును, ఆ ఉద్యోగమే. నేనేమో ఫారెన్లో చేయబోతున్నాను, నువ్వేమో లోకల్లో చేయబోతున్నావు. గుడ్ వన్ శామ్. ఏ శామ్, నాదో చిన్న కోరిక. ఇక మనం లైఫ్లో ఎన్నడూ కలవకూడదు. You stole the word from my mouth. And you already sound like an American. ఆ రోజు మేమిద్దరం మళ్ళీ జీవితంలో కలవకూడదని విడిపోయాం. కానీ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేశారో నాకు తెలుసు. అలాంటి వాడిని నేను మీకు టీచ్ చేస్తున్నాను అంటే దట్స్ ఇంపార్టెంట్. సో బెటర్ టేక్ మీ సీరియస్లీ. ఓకే, బై. ఏయ్, క్లాస్ లో మొబైల్ యూజ్ చేయొద్దు. సారీ సార్. ఓకే, we're now going to consider the delete and the start setup menu. It's pretty simple. Any questions, guys? Hey, pay attention. Here is your consignment and thereby. Hi Rajesh. Hi. నేను సింగపూర్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు. Good. $10,000 is the starting salary. ఓపెన్ టికెట్ పంపించారు. ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఈ సింగపూర్ అదే వద్దు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. తాతయ్య ఇక్కడే ఉన్నారు. ఆయన వదిలిపెట్టి నేను వెళ్ళాను. సో వై డోంట్ యూ గో? ఓకే, జస్ట్ క్యారీ ఆన్. Bye.